మనసారా వినాలి. మన దేవుడి వాక్యాన్ని మనసారా వినే మనసు మనకు లేకపోతే దేవుడు మందులో వచ్చి కూర్చున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళే కుటుంబాలుగా ఉండవు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎలా వింటే బాగుపడతాం, ఆ రీతిగా విన్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడి స్తోత్రం. గమనించాలి, ప్రతి మనిషి కూడా దేవుడి చేతుల్లో నా జీవితం వెచ్చించబడాలి అని కోరుకుంటారు. ఏ కుటుంబాన్ని గమనిస్తున్నా దేవుడి చేతుల్లో నా జీవితం వెచ్చించబడాలి, నా కుటుంబం హెచ్చించబడాలి, దేవుని బట్టి దేవుడి చేతుల్లో బహుగా దీవించబడాలని ప్రతి మనిషి కూడా కోరుకునే వ్యక్తులు కనబడతారు. అయితే దేవుడి చేతుల్లో ఎవరి జీవితాలు హెచ్చించబడతాయి అనే సత్యం నీకు అర్థం కాకపోతే నిజమైన ఆశీర్వాదాన్ని మన దేవుడి ద్వారా చూడలేం. నిజమైన దీవుల్లో కూడా భగవంతుని బట్టి చూడలేం. ఒక్కసారి బైబిల్లో చూద్దాం, ఎవరి జీవితాలు దేవుడు హెచ్చిస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దగ్గరగా తప్పకూడదు. మనిషి దేవుడి చేతుల్లో హెచ్చించబడాలంటే ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో తగ్గింపు జీవితం కావాలి. మెత్తన మనసు కలిగిన వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకోవాలి. గర్వం కలిగిన మనసు మన జీవితంలో ఉన్న, అహంభావంతో ఉన్న మనసు మన జీవితంలో ఉన్న, మనకు వచ్చిన దీవుల బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి గర్వించే మనసు కలిగి ఉన్న ఆ మనుషులు దేవుడి చేతులు హెచ్చించబడే అవకాశం లేదు. పరిశుద్ధ గ్రంథం మనం బాగా పరిశీలిస్తే ప్రభువు దృష్టికి నువ్వు తగ్గించుకో, ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితాన్ని హెచ్చిస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడు నీ జీవితాన్ని హెచ్చించాలంటే తగ్గించుకునే జీవితం ప్రభు కనపరచాలి. మాటలో తగ్గింపు జీవితం కావాలి, అంతరాత్మలో తగ్గింపు జీవితం కావాలి, నడకలో తగ్గింపు జీవితం కావాలి, జీవన యాత్రలో తగ్గింపు జీవితం కావాలి. టోటల్గా నీ జీవితం అంతా కూడా ప్రభు చూసే సమయానికి తగ్గించుకున్న మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుడికి కనిపిస్తే, తగ్గించుకునే జీవితం వల్ల దేవుడికి కనిపిస్తే, అటువంటి వారి జీవితాలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుడు హెచ్చిస్తాడు. దేవుడి స్తోత్రం. కానీ ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు మందిరంలో ఎందుకు కరెక్ట్గా దీవించబడాలి ఆలోచించాలి. దేవుడి సన్నిధిలోని జీవితాన్ని ఎందుకు దేవుడు దీవించలేపంటే, గర్వించే మనసుతో దేవుడి మందిరంలో మనం ఉండకూడదు. గర్వంతో కూడుకున్న జీవన యాత్ర మనం కలిగి ఉండకూడదు. మన జీవితాలు దేవుడు చూసే సమయానికి టోటల్గా తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి. గర్వించే హృదయాలు దేవుడి చేత ఆస్వాదించబడలేవు. అహంభావంతో ఉన్న జీవితాలు ప్రభువుని బట్టి దీవించబడలేవు. నాకేంట్లనే భావన కలిగిన వ్యక్తిని జీవితాలు గొప్పగా మార్చబడం, నేను బట్టి ఇంత ఉన్నవాడిగా మారిపోయాను అన్నవాడి జీవితాన్ని దేవుడి చేతుల్లో వర్తిల్లే అవకాశం లేదు. ఈరోజు దేవుడు మన జీవితాన్ని హెచ్చించాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? మెత్తన మనస్సును కలిగి ఉన్నావా? దేవుడి సన్నిధిని మనసు ఎలా ఉంది? దేవుడి పవిత్ర మందిరములో నీ యొక్క ఆలోచన ఎలా ఉంది? తగ్గించుకునే మనసు మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. నేటి దినాలు ఎంతో మంది జీవితాలు దేవుడి చేతులు హెచ్చించబడలేక, దేవుడి చేతులు ఆశ్రయించబడలేక, దేవుడు మందిరంలో వారి జీవితాలు గొప్ప స్థాయి వెళ్ళలేక ఎందుకు వెనకాడుపు తెలుసా? వారి దేవుడి సన్నిధిలో తగ్గింపు జీవితం వారికి లేక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మాటలో తగ్గింపు జీవితం లేని వారు ఎప్పటికీ ఆశ్రయించబడలేరు. నడకలో తగ్గింపు జీవితం లేని వారు ఎప్పటికీ దీవించబడలేరు. నీ జీవితాన్ని దేవుడు చూసే సమయానికి నువ్వు తగ్గించుకున్న మనసు కనబడ. దేవుడి దృష్టిలో నువ్వు తగ్గించుకోవాలి. ఏదైనా నీ జీవితంలో ఆస్తులు సంపాదిస్తే చెప్పాలి, దేవుని బట్టి చెప్పాలి తప్ప నేను కాబట్టి పొలం కొన్నాను, నేను కాబట్టి ర్యాంక్ సంపాదించాను, నేను కాబట్టి అని దేవుడికి చెందవలసిన మహిమ నువ్వు తెచ్చుకుంటూ, దేవుడు చెందవలసిన కీర్తి నువ్వు తెచ్చుకుంటూ, నువ్వు హెచ్చించడం కోరుకున్నంత కాలం కూడా
దేవుడి చేత హెచ్చింపు నీకు రాదు, దేవుడి చేత దీవెన చూడలేవు, దేవుడి చేత మేలు చూడలేవు. కానీ దేవుడి సన్నిధిలో ఒక రూపాయలు సంపాదించే వ్యక్తిగా ఉంటే, ఒక పొలం కొనే వ్యక్తిగా ఉంటే, ఒక ఆస్తి కలిగిన వ్యక్తిగా ఉంటే, నీ దేవుడు ఆస్వాదించే కొలిది నువ్వు ఒదుగుతూ నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎక్కడైనా ఒక మామిడి చెట్టు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దానికి కాయలేవి లేనప్పుడు స్ట్రైట్గా ఎదిగిపోతూ ఉంటాయి. అవసరము కొమ్మలు కూడా అందరి ఎత్తులో ఉంటాయి, చెట్టు ఎదిగిపోతూ ఉంటుంది. కానీ చెట్టు నిండా కాయలు ఫలించకూడదు, చెట్టుకి నేలకు దగ్గరగా ఆనుకుని ఉంటుంది. కొమ్మలన్నీ కూడా వంగుతూ ఉంటాయి, చెట్టంతా కూడా మనకు వంగు. కారణం చెట్టు చూసి నేర్చుకున్నది ఏంటంటే అది ఫలించకూడదు, ఆస్వాదించబడే కలదు, కాయలు నిండి కాసే కొలది అది ఒదుగుపోతూ ఉంటుంది, అది తగ్గించుకుంటూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా 4 రూపాయలు సంపాదించకూడదు, నీకెప్పుడు కూడా ఒదుగుతూనే మనసు ఉండాలి తప్ప నువ్వు సంపాదించిన రూపాయలు బట్టి, నువ్వు సంపాదించిన ఉద్యోగం బట్టి, నువ్వు కట్టుకునే ఇల్లు బట్టి గర్వించిన వ్యక్తిని మన జీవితంలో ఉండకూడదు. దేవుడు హెచ్చించే కొలుదు కూడా నీ మొదటి స్థానాన్ని గుర్తు రావాలి. ప్రారంభ దిన నీ జీవితం ఎలా ఉందో, నీ బతుకు ఎలా ఉందో, ఏ కష్టంలో ఉండేవాడమో, ఏ పేదరికంలో ఉండేవాడమో, ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎన్ని మెట్లెక్కిన దైవజనమా మొదటి మెట్లు నీ గుర్తుండాలి, మొదటిని గుర్తుండాలి. ఆ మెట్టు నీ గుర్తుంటే చచ్చే వరకు గర్వం రాదు, తగ్గించుకునే ఉంటావు. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడి చేతుల్లో గొప్పవాడిగా మారాలంటే నీ వైపు దేవుడు చూసే సమయానికి టోటల్ జీవితం అంతా కూడా ఒక ఆత్మలో తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి, మనస్సులో తగ్గించిన వ్యక్తిగా ఉండాలి, తలంపుల్లో దైవం తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. అలా ఉన్న వారి జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానం వారి కుటుంబాలు హెచ్చిస్తాను, వారి జీవితాలు హెచ్చిస్తాను, వారి తలగా మారుస్తాను, 10 మందికి అన్నం పెట్టేవారిగా చేస్తాను. దేవుడు వారికి తోడుగా ఉండి వారు చేస్తున్న పనుల్లో దేవుడు సహాయం చేసి, వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండి అందరికంటే గొప్పవారిగా దేవుడి చేతుల కుటుంబాన్ని లిఫ్ట్ చేస్తూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో పేదరికంలో దేవుని నమ్ముకుని దేవుని బట్టి ఆస్తులు సంపాదించి పెద్దవారిగా మారుతున్న తర్వాత వారు తొడలు కొట్టి మీసాలు చెప్తూ ఉంటారు, నేను కాబట్టి బిల్డింగ్ కట్టాడు, నేను కాబట్టి చేస్తాను. దేవుడికి చెందవలసిన మహిమను వారు దొంగిలిస్తూ ఉంటారు, గర్విష్ఠులుగా మారిపోతూ ఉంటారు. ప్రారంభ దినాల్లో వారి స్థితి జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. ఏ మనిషి గొప్పవాడిగా మారాలంటే దేవుడు దయ కావాలండి. 100 బత్తాలు తొడగొట్టద్దు. దేవుడి స్తోత్రం. నువ్వు విత్తుతున్న విత్తనానికి జీవం ఆయన పుయ్య. దేవుడి స్తోత్రం. ఎన్ని మందులు వేస్తున్నా దేవుడి దగ్గరికి లేకపోతే వ్యవసాయంలో ఫలించే వ్యక్తిగా ఉన్నావు, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నా, చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు రావాలంటే దేవుడు దయ కావాలి. దేవుడు చేయకుండా ఏ మనిషి గొప్పవాడిగా మార్చబడలేడు. దేవుడు సహాయం చేయకుండా ఏ పంట ఏ మొక్కలో కూడా ఫలింపు చూడలేం. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి, ప్రభు ఏం చేస్తారంట, నేను హెచ్చించును. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే నీ హృదయం ఎలా ఉందో మందిరంలో సరిచేసుకో. గర్వించే మనసుగా ఉన్నావా, అహంభావంతో ఉన్నావా, మీసాల మెలేసే వ్యక్తిగా ఉన్నావా, నువ్వు కలిగిన ప్రాపర్టీ బట్టి తొల్లగొట్టే వ్యక్తిగా ఉన్నావా, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వకపోతే నీకు ఎక్కడి వచ్చారా? ఏది జీవితంలో కలిగి ఉన్నా అది నీకు దేవుడు ఇస్తేనే వస్తుంది. ఇచ్చిన వాడు గొప్పవాడు తప్ప నువ్వు గొప్పవాడికి అది గుర్తించావు. ఏది జీవితంలో పొందుకున్నా నీ నోరు పలకవలసిన మాట చుట్టాల వద్ద, బంధువుల వద్ద, స్నేహితుల వద్ద నువ్వు పలకవలసిన మాట నా దేవుని బట్టి, నా దేవుని బట్టి అనే మాటే రావాలి తప్ప నేను మాట అన్నావంటే నువ్వు గర్వం కలిగిన వ్యక్తిగా ఉన్నావని లెక్కలుగా. దేవుడి స్తోత్రం. ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించినా దేవుని బట్టి అన్న మాట పలకడం తగ్గింపు జీవితానికి మూలం. ఎన్ని ఆస్తులు సంపాదించినా దేవుని బట్టి అని చెప్పడం నీ కృపకు మూలం. చాలా మంది జీవితాల్లో ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తగ్గింపు జీవితం కనబడం, వాళ్ళు గర్విష్ఠులుగా మారిపోతూ ఉంటారు. అహంభావంతో వారి మనసు ఉంటూ ఉంటుంది. స్టేజ్ పెరిగే కొలిది పరిస్థితి గొప్పగా మారే కొలిది దేవుల్లో ఉన్న ఆత్మీయ జీవితంలో, దేవుల్లో ఉన్న ప్రార్థన జీవితంలో
దేవుళ్ళు తగ్గింపు జీవితం. ఆస్తులు పెరిగే కొలది తగ్గుకుంటూ వస్తాయి, హోదా పెరిగే కొలది తగ్గుకుంటూ వస్తుంది. అటువంటి వారి జీవితాల్లో ఎంత ఎత్తి ఎదిగారో అంత డౌన్లో పడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది దేవుడు మాట అండి. దేవుడు సరే హెచ్చించుకుంటున్నావా? అందరికంటే గొప్పవాడిగా భావంతో ఉంటున్నావా? అయితే గ్యారెంటీగా నేను తొక్కేస్తాను దేవుడు. దేవుడి స్తోత్రం, ఇందులో డౌట్ లేదు. దేవుడికి చెందవలసిన మహిమ నువ్వు తీసుకుంటే, దేవుడు రావలసిన పేరు నువ్వు తీసుకుంటే, దేవుడు వల్ల నువ్వు గొప్పవాడిగా మారిన తర్వాత నీ పడాయి మాటలు చెప్పుకొని నువ్వు గొప్పవాడు అనుకుంటే, ప్రభు అంటున్నాడు తన తాను హెచ్చించుకున్న వారి జీవితాలు తగ్గించబడతాయి, తన తాను తగ్గించుకున్న జీవితాలు ఏం చేస్తాయంట? హెచ్చించబడతాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనిషి తను ఎప్పుడైతే గొప్పవాడిగా భావించి ఒక అహంభావం కలిగిన వ్యక్తిగా మారిపోతాడో దేవుడు పాదాల కింద తొక్కడం మొదలెడతాడు. ఏ మనిషి అయితే గర్విష్ఠగా మారి దేవుడికి చెందవలసిన మహిమను ఆలోచించక, దేవుడి వల్ల కలిగింది గుర్తించక, తన జ్ఞానం బట్టి, తెలివితేటలు బట్టి, కెపాసిటీని బట్టి ఇంత స్థాయికి ఎదిగాను అనుకోవడం ప్రారంభిస్తాడో నీ జీవితానికి స్టార్ట్ అవుతుంది పతనం. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి నీ జీవితం మార్చబడిందని, దేవుని బట్టి తర్వాత మార్చబడిందని, దేవుని బట్టి బ్రతికి ఉన్నావని, దేవుని బట్టి ఆరోగ్యంతో ఉన్నావని, దేవుని బట్టే గొప్ప ఉద్యోగాలు ఉన్నావని, దేవుని బట్టే నువ్వు బ్రతకగలవని ప్రతి కార్యములో కూడా దేవుని గుర్తు చేసుకోవా? దేవుని జ్ఞాపకం చేసుకోవా? దేవుని చిత్తం లేకుండా బతికే మునగాడు ఎవడు ఈ లోకంలో? దేవుడి స్తోత్రం. నీకు దేవుడు ఒత్తిడి లేచిపోతావు, దేవుడు కావాలనుకుంటే బ్రతుకుంటావు. దేవుడి స్తోత్రం. ఎంత మంచి ఆరోగ్యం కలిగి ఉన్నా, ఎన్ని తెలివితేటలు కలిగి ఉన్నా, ఎన్ని బ్యాలెన్స్ కలిగి ఉన్నా, నిన్ను దేవుడు వద్దనుకుంటే క్షణకాలంలో భూమి లేసిపోతావు. ఎన్ని అనారోగ్యాలు కలిగి ఉన్నా, దేవుని బట్టి స్మరించిన వ్యక్తిగా ఉంటే, ఒళ్ళంతా జబ్బులతో ఉన్నా, నేను దేవుడు ఉంచాలని కోరుకుంటే 150 years బతికేస్తావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనిషి గర్వం కలిగిన వాడు ఎప్పుడు కూడా మారకూడదు. మనిషి ఎప్పుడు కూడా దేవుడి కంటే తక్కువ వాడే, దేవుడి కంటే చాలా చిన్నవాడే, మట్టిలో కలిసిపోయేవాడే. ఆ దేవుడు చెందవలసిన మహిమ మనిషి దొంగిలించేవాడికి ఎప్పుడు మారకూడదు. అందుకే ప్రభు వాక్యం అంటుంది, తన తాను తగ్గించుకున్నవాడు దేవుడి చేత హెచ్చించబడతాడు, తన తాను హెచ్చించుకున్నవాడు దేవుడి ద్వారా తగ్గించబడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, దేవుడి చేతుల్లో గొప్పవాడిగా మారాలని కోరుకుంటున్నావా? దేవుడి చేతుల్లో దీవెన కావాలని కోరుకుంటున్నావా? దేవుడి చేతుల్లో ఉన్నతమైన బ్రతకాలని కోరుకుంటున్నావా? దేవుని బట్టి జీవితం అంతా మేలుగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆ దేవుని కుటుంబాన్ని ఆస్వాదించాలంటే, ఆ దేవుని జీవితాన్ని గొప్పగా మార్చాలంటే, ఆ దేవుని బట్టి నీ స్థితిగతులు గొప్పగా హెచ్చించబడాలంటే, దేవుడి సన్నిధిలో ఉన్న నీతో అంటున్నాడు, నీ మనస్సు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? తగ్గింపు కలిగి హృదయం కలిగి ఉన్నావా? తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? మెత్తన మనసు వ్యక్తిగా మార్చబడ్డావా? ప్రతి కార్యములో దేవుణ్ణి మహింపరుస్తున్నావా? నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా అనే విషయాన్ని గుర్తించాలి. ఏ మనిషి అయితే తన జీవితం ఎంత గొప్పగా హెచ్చరించబడుతున్నా తగ్గింపు జీవితం కలిగిన మాటలు పలుకుతూ ఉంటాడో, తగ్గింపు జీవితంతో దేవుని గణపరుస్తూ ఉంటాడో, ఎన్ని విజయాలు సాధిస్తున్నా దానికి ముందు దేవుని బట్టే అని మాట ఉపయోగిస్తాడో వాడు మాత్రమే దేవుడి చేతుల్లో బలంగా వాడబడుతూ ఉంటాడు. దేవుడి చేతుల్లో దీవెన చూసే వ్యక్తులుగా మార్చబడుతూ ఉంటారు. ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని తగ్గించుకున్న వారి జీవితాల వైపు దేవుడు కనుదృష్టి ఉంటుంది కనుక, దేవుడు చూసేవాడిగా ఉంటాడు కనుక, ఎంతగా వాడు తగ్గించుకొని దేవుడి సన్నిధిని హెచ్చించే వాడిగా మారుతూ ఉంటాడో అంతగా దేవుడు ఆ వ్యక్తిని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తుల కుటుంబాలు దేవుడు బలంగా పట్టుకుంటాడు. ఆ వ్యక్తుల జీవితాలని ప్రత్యేక దృష్టి దేవుడు పెడుతూ ఉంటాడు. వారి జీవితాలు ఇంకా బాగు చేసే ఆలోచన తండ్రి కలిగి ఉంటాడు. వారు ఎంతగా దేవుని తగ్గించుకుంటారో, ఎంతగా దేవుని హెచ్చిస్తూ ఉంటారో
ఉంటారో వారి గురించి దేవుడు ఆలోచించేవాడిగా, వారిని శ్రద్ధ పెట్టేవాడిగా దేవుడు మారి అంచంచలుగా దేవుడు దీవించి శిఖరాల మీద వారి కుటుంబాలు దేవుడు కూర్చోబెడతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత ఎదుగుతున్నా నీ మొదటి గింజలని గుర్తుందా? నాకు ఎప్పుడు గుర్తేనండి. స్టార్టింగ్లో ఉప్పు కారం తినేవాడు, ఒక్కోసారి గింజలను తినేవాడు, ఒక్కోసారి అద్దగా పడుకునేవాడు. నేను ఎంత ఎదుగుతున్నా ప్రతిరోజు నా మైండ్లో ఆ సద్దను గుర్తు. హల్లెలూయా. నీకున్న ఆస్తులు చూస్తే గర్వవంతుడిగా మారిపోతావు, నీకున్న ఉద్యోగం చూస్తే గరిష్ఠగా మారిపోతా. కానీ ప్రారంభ దినాల్లో నీ జీవితం ఎలా ఉండేది, దేని బట్టి వాడిగా మార్చబడ్డ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? అది జ్ఞాపకం చేసుకుంటేనే నీ అంతరంగాల్లో గర్విష్ట వ్యక్తిగా ఉండవు, అహంభావంతో నువ్వు ఉండవు. కానీ మనం ఎప్పుడు కూడా ఎన్ని మెట్లు ఎక్కుతున్నా ఆ మెట్లన్నీ ఎక్కాలంటే మొదటి మెట్టు కావాలి. ఆ మొదటి మెట్టు గుర్తున్న వాడు దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు గింజలు తినే నీవు బియ్యం తిన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావా? ఒకప్పుడు ఉద్యోగాలు ఏడ్చే నీవు షాపు ఉద్యోగం ఏం ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు తాటే గుడిసెలో ఉన్న నీవు ఈరోజు బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఆనాడు ఉన్న తగ్గింపు జీవితం బిల్డింగ్లకు వెళ్ళకుండా ఆనాడు కూలి పని చేసుకునే జీవితం సాఫ్ట్వేర్ గా మారిన తర్వాత ఉందా? ఆనాడు సరైన అవసరం తీర్చే పరిస్థితిలో ఉన్నప్పుడు తగ్గింపు జీవితం ప్రతి కార్యక్రమంలో 100,000 రూపాయలు అందుకున్నప్పుడు ఉందా? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నది. కోరుకోవాలి తగ్గింపు, చేరుకోవాలి దేవుడు పాదాలు, కోరుకోవాలి తగ్గింపు, చేరుకోవాలి దేవుడు పాదాలు. ఎంతగా నీవు ఎదుగుతున్నా, ఎంతగా నీవు సంపాదించినా, ఎంతగా నీవు ఎదుగుతున్నా, ఎంతగా నీవు సంపాదించినా, దేవుడికే చెందాలి మహిమ, దేవుడికే చెందాలి ఘనత, దేవుడికే చెందాలి మహిమ, దేవుడికే చెందాలి ఘనత. అటువంటి వాడు దేవుడి చేతుల్లో, అటువంటి వాడు దేవుడి చేతుల్లో, జీవితకాలం దేవుడు ఉంటాడు, ఆశీర్వాదం ఇస్తాడమ్మా. నమ్మిన వారు తప్పలు కొట్టండి. హల్లెలూయా. 2 వృత్తాంతము 7వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేస్తున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దోషములన్నీ క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. దేవుడు స్తోత్రం. నా పేరు పెట్టబడిన జనులు, దేవుడు స్తోత్రం. అంటే ఎవరికి వార్నింగ్? దేవుడు నమ్ముకున్నవారు. నీ కొడుకు నువ్వు గర్దించగలగని పక్కన ఊరుకుంటాడా? చేస్తాడు. దేవుడు స్తోత్రం. నా పేరు పెట్టబడిన జనులు అంటే ఆనాడు జనుల్లో తగ్గింపు జీవితం లేదు. ఆనాడు దేవుడు నమ్ముకొని ఇశ్రాయేలు యోధా జాతిలో అహంభావమైన మనసు దేవుడికి కనిపించింది, గర్వంతుకు మనసు దేవుడు కనిపించింది. కానీ వారు దేవుడి మందును మానలా. ప్రతి శనివారం కూడా దేవుడి సన్నిధిలో వారు ఆరాధిస్తూ తప్పట్లు కొడుతున్నారు.
ప్రతి దినము కూడా దేవుణ్ణి తప్పకుండా ఆరాధిస్తున్నారు. కానీ ఎందుకు ప్రభా మాట పలుకుతున్నారు? నా పేరు పెట్టబడిన జనులు నశించినట్టు తగ్గించుకొని, అంటే వారి జీవితాలు దేవుడు మందిరంలో ఉన్న శాపాలతోనే ఉన్నాయి. దేవుడు సన్నిధిలో ఉన్న దీవులు లేదు, దేవుడు మందిరంలో ఉన్న ఆశీర్వాదం లేదు. ఎక్కడ తీసిన అక్కడగా బతుకుంది. అటువంటి వారితో, ప్రజలతో దేవుడు పలుకుతున్న మాట, నా పేరు పెట్టబడిన దైవజనమా, నీ జీవితాన్ని తగ్గించుకొని ప్రార్థన చేసి, దేవుడు స్తోత్రం అంటే తగ్గింపు జీవితం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు విండమ్మా. దేవుడు స్తోత్రం. గర్వంతో ఉన్న మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడ పోద్దురా? నీ కొంపకొని చాలు. దేవుడు స్తోత్రం. నా పేరు పెట్టబడిన జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఎన్ని స్టెప్పులండి బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి దైవజనమా, తగ్గింపు జీవితం కలిగి ఉండాలంట. దేవుడు వాక్యం పరిశీలిస్తూ ఉంటే తగ్గించుకొని ప్రార్థించేవాడిగా మారాలంట. దాంతో గమనిస్తే నన్ను వెతికేవాడిగా మారాలంట. దాంతో గమనిస్తే చెడు మార్గములు విడిచెడలా. దేవుడు స్తోత్రం. తగ్గింపు జీవితం లేని వాడికి గర్వం వస్తుంది. ఆ గర్వం కప్పుల్లో తీసుక. దేవుడు స్తోత్రం. నువ్వు దేవునికి ఉద్యోగం ఎత్తే ఫ్యాషన్ తీసి మాట్లాడతావు. దేవునికి ఉద్యోగం ఎత్తే, దేవునికి ఇల్లు కడితే, దేవుని ఆశీర్వదిస్తే ఎక్కడ నువ్వు స్థిరపడేదే? దేవుడి సన్నిధిలో ఆ సంతోషం గడుపుకుంటావా? లోకంలో ఉన్న మనుషులు, దేవుడు తెలియని వ్యక్తులు దైవ కార్యం పొందుకున్న తర్వాత వారు కప్పుల్లో పార్టీలు చేసుకుంటారు, చెడు ప్రాంతంలో గొప్ప జరుపుతూ ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు తగ్గించుకున్న వ్యక్తిగా మారి, ఆ తగ్గిన మనసుతో ప్రార్థన చేసి, ప్రార్థనలు వెతికే వ్యక్తిగా మారి నీ చెడు స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఆకాశమున నీ ప్రార్థన విని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాల్లో దేవుడు మందిరంలో ఉన్న మంచి మనసు వారికి ఉండదు, మంచి హృదయాలు వారికి ఉండవు, తగ్గింపు జీవితం వారికి ఉండదు. గర్వంతో మాటలు, ఎదుటివాడు బాధ కలిగే మాటలు, చెడ్డ తలంపులతోనే దేవానికి స్తోత్రం ప్రార్థన చేస్తారు, చేతులు తప్పట్లు కొడుతూ ఉంటారు. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడి సన్నిధిలో వారికి ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాదు. ఎప్పుడు వారు గొప్పవారిగా మారలేదు. 10 సంవత్సరాల క్రితం ఏ జీవితం అయితే ఉందో 10 సంవత్సరాలు కలిసి అదే జీవితం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉన్న వారి జీవితాలు ఎందుకు దీవెన లేదంటే ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన జనంగమా తగ్గించుకోవాలా. దేవుడి స్తోత్రం. గర్వంతో కూడి ప్రార్థన వినే దేవుడు ఉంటాడా? అహంభవంతో ఉంటే ఈ ప్రార్థన దేవుడు వింటాడా? నీ పొలాలు, నీ ఆస్తులు దేవుడి సన్నిధిలో మురుగుడుతో సమానం. దేవుడి స్తోత్రం. ఎన్ని ఎకరాలు పొలాలు కలిగి ఉన్నా, ఎన్ని లక్షల జాబు కలిగి ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు కలిగి ఉన్నా, నువ్వు కలిగిన పొలాలు, నువ్వు కలిగి ఉన్న జాబు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ దేవుడు దృష్టిలో చెత్త కాగితాలు. దేవుడు స్తోత్రం. కానీ తగ్గింపు కలిగిన వారి జీవితం దేవుడి దృష్టిలో గొప్పదే. వారి జీవితాన్ని దేవుడు చూస్తారు. ఒక మనిషి జీవితం దేవుడు దీవించాలంటే ఆయన అంటున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉన్నావా, గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నావా, ఎంత ఉందో బ్యాంకులో, అట్లా దేవుడి స్తోత్రం. నువ్వు పొలాలు కలిగి ఉన్నావా, అట్లా తగ్గింపు జీవితం నీకుందా? తగ్గించుకున్న మనసు నీకుందా? తగ్గింపు జీవితం కొనసాగుతున్నావా? మాటలో తగ్గించుకుంటున్నావా? ఎవడో ఒక మాటను సరళేసిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు జీవితం అనేది ప్రభువు కోరుతున్న ఆ జీవితం లేకుండా దేవుడి చేతులను ఆస్వాదించలేవు. దేవుడు మనస్సుని వైపు చూడలేదు, దేవుడి కలిసి రాలేదు. కానీ ప్రపంచంలో నా పేరు పెట్టబడిన జనమా, మీ జీవితాలు తగ్గించుకుని ప్రార్థన చేయండి. మనసులో తగ్గింపు చేసుకో, హృదయంలో తగ్గింపు జీవితం కలిగి ఉండు. ఒకవేళ మాట దురుసుగా వెళ్ళిపోతుందా, మాట తగ్గింపు జీవితం ఉండు. చెయ్యి దురుసుగా వెళ్తుందా, చెయ్యి తగ్గింపు జీవితం కలిగి ఉండు. మెత్తన మనసుగా మారి తగ్గింపు జీవితం కలిగి ఉండి దేవుడికి ఏది నచ్చలేదో వాటిని పూర్తిగా వదిలేసి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, దేవుడిస్తున్న వాక్యం పరిశీలిస్తూ ఉంటే ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాను. ఏ విద్యార్థి అయినా ఊరికినే జాబ్ ఎవడండి? ఎన్ని స్టెప్పులు మారాలి? ఎల్కేజీ నుంచి డిగ్రీ నుంచి ఎంబీఏ, ఎన్ని స్టెప్పులు అండి? 25 years అది తప్ప ఉద్యోగం కదా. అంటే జాడ పొట్టకోసేస్తే ఉద్యోగిని
కండిషన్ నీకు పెడుతున్నప్పుడు గవర్నమెంట్ బతుకును దీవించాలంటే ఏమంటున్నాడో తగ్గించుకో. దేవుని స్తోత్రం. జీవితాన్ని దేవుని బట్టి గొప్పగా ఊహించుకుంటున్నావా? బతుకును గొప్పగా ఊహించుకుంటున్నావా? ఉన్నత పాత్రలో ఉండాలని కోరుకుంటున్నావా? పేదరికం ఉండకూడదని ఆశిస్తున్నావా? ప్రతి కార్యములో చేయాలని కోరుకుంటున్నావా? మంచి పేరు రావాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడి జీవితాన్ని చూసే సమయానికి గర్వంతో లేకుండా, అహంభావంతో లేకుండా, నీకున్న ఉద్యోగులు బట్టి గర్వపడక, నీకున్న ప్రాపర్టీ గర్వపడక, ఏ దేవుని బట్టి స్థితి నీకు వచ్చిందో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుడు హెచ్చిస్తూ నువ్వు తగ్గించుకుని ఒదుగుపోతూ ఉంటే జీవితంలో ప్రవర్తున్నాడు. నీ ప్రార్థన వింటాను, నీ విన్నపాలు వింటాను. దేనికోసమైతే ప్రార్థిస్తున్నా, ఉద్యోగం కోసమా ఉద్యోగం ఇస్తా, వ్యాపారం కోసమా వ్యాపారం ఇస్తా, కుటుంబంలో సమృద్ధి చేస్తా, సమాధానం చేస్తా. ఎప్పుడో తెలుసా? నీ గర్వం కలిగి నేను మనసుతో ప్రార్థన చేశాను. గమనించాలి దైవజనం, మన జీవితాల్లో ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరం ప్రార్థించగలుగుతున్నారు. అందులో ఒకరి జీవితం గమనిస్తే సుంకరి, ఎప్పుడు కూడా నిత్యం కూడా ప్రార్థనలో ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడి సన్ని విడిచిపెట్టేవాడు కాదు. వారానికి 2 టైమ్స్ ఉపవాస ప్రార్థన చేస్తారు. కానుకలు, దశమ భాగాలు, ప్రథమ కానుకలు వాక్య ప్రకారంగా ఇస్తూ ఉంటారు. ఒకరోజు సుంకరి ఎప్పుడు కూడా దేవుడిని తెలియదు, కొత్తగా దేవుడు మందిరికి వచ్చాడు. ప్రార్థన తెలియదు, విశ్వాసం తెలియదు, ఎలా ప్రార్థన తెలియదు వాడు కుమ్మం గారు కూర్చొని ఏడుతూ ప్రార్థిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ సుంకర ప్రార్థన వింటే దైవజనమా, నాకు పాటలు పాడడం బాగా వచ్చు, అది ఆ సుంకరికి రాదు. ఏమంటే నాకు ప్రార్థన చేయడం బాగా వచ్చు, ప్రార్థనలో సీనియారిటీని, నేను పాటలు బాగా పాడగలను. ఆ సుంకరి, ఆ దుర్మార్గుడికి పాటలు రావు, వాడికి ప్రార్థన రాదని చెప్పి తనకొచ్చిన వాటి గర్వంగా హెచ్చించుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుడి స్తోత్రం. కానీ సుంకర జీవితం గమనిస్తూ ఉంటే దేవుడు ఇచ్చిస్తున్నా, అయ్యా నువ్వు గొప్ప దేవుడివే, తప్పలు కొట్టండి, నువ్వు సర్వశక్తివంతుడివయ్యా, జీవాధిపతివయ్యా, నువ్వు పరిశుద్ధ దేవుడివయ్యా, నువ్వు న్యాయాధిపతివయ్యా, నేను పాపినే ఏమన్నాడండి. కానీ అతని జీవితం గమనిస్తే నేను ప్రార్థనాపరుడే, నా కంట కోకిల్లా ఉన్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వారి జీవితాన్ని హెచ్చర చేసే కించబాట్లు పలుకుతూ, ఎదుటి వారి జీవితాల్లో ఉన్న తప్పులు పట్టుకుంటూ, ఎదుటి వారి జీవితాలు తక్కువగా మందిరంలో చూస్తూ, మనుషులకు నీ గొప్పవాడిని, నేను ప్రార్థన చేసేవాడిని, నేను పాటలు పాడేవాడిని, ప్రభా 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను, ప్రభా దశమ భాగం ఇచ్చేస్తానని చెప్పి తన డబ్బా కొట్టుకుంటూ హెచ్చించుకుంటున్నాడు. సుంకరు అంటున్నాడు ఇక్కడ, అయ్యా నేను పాపిని. దేవుని గుర్తిస్తున్న సుంకరు, నువ్వు గొప్పవాడు నాకంటే ప్రభా, నేను పాపం కలిగిన వాడు, తెలుసో తెలియ పాపం చేస్తా, నేను చూడలేకపోతున్నా, కళ్ళు ఎత్తలేకపోతున్నా, అంత గొప్ప దేవుడు అయ్యని తనతో తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇద్దరి వైపు దేవుడు చూస్తాడు. మనుషులకు చూడగానే గర్వంతుడి హృదయం. నువ్వు ప్రార్థించే వ్యక్తివే కావచ్చు, గంటలు ప్రార్థించే వ్యక్తివి కావచ్చు, గర్వంతో నువ్వు ఉన్నావా, నీ ప్రార్థన దేవుని వింటావు. దేవుడి సన్నిధిలో ఉన్నవాడికి ఎందుకు ఆశ్రయపడాల? పరుషుడికి దేవుడి మందిరం ఎప్పుడు ఉన్నవాడికి ఎందుకు దీవెన రాలా? 24 గంటలు కూడా దేవుడు చెప్పించేవాడి జీవితంలో ఎందుకు దీవెన రాలా? ఎప్పుడు రాని సుంకరికి ఎందుకు దేవుడు దీవించదక్కటి స్తోత్రం. సుంకర మనసు గర్వంతో లేదు, అహంభావంతో లేదు, కానీ తగ్గింపు జీవితంతో దేవుడు మందిరికి వచ్చాడు. ఆ తగ్గింపులో తన చెట్టును వదులుకుంటున్నాడు. ఆ తగ్గింపులో దేవుని హెచ్చించాడు. ఆ తగ్గింపుతో ప్రార్థన చేస్తే సుంకర ప్రార్థన దేవుడు విని వీడికి రావాల్సిన బహుమానాలన్నీ కూడా వాడు వెళ్ళిపోతున్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఎంతగా ప్రార్థించే వ్యక్తులైనా నీ హృదయం గర్వించదుగా ఉంటే శాపాలే చూస్తావు తప్ప దైవ దేవుడు చూసే వ్యక్తిగా ఉండవు. ఏ వ్యక్తి అయితే మనసు తగ్గించుకొని దేవుడు ఉడుకుతూ ఉంటాడో, తగ్గింపు జీవితం కలిగి ఉంటాడో, వారి జీవితం మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడేమైనా దైవజనమా, ఒక్కసారి జీవితాన్ని పరిశీలించి నీ వైపు దేవుడు ఈరోజు చూసేవాడిగా మారితే ఎలా ఉంది హృదయం, నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి? తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? మాటలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? ఆలోచన తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా?
ప్రభు తగ్గింపు కలిగి ఉన్నావా? జీవితంలో ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళే కొలది ఒదుగుతున్న మనసు నీకుందా? అటువంటి వారి జీవితం మాత్రమే నిరంతరం దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుడి చేతులు హెచ్చరికలు కోరుకున్నాడు, కానీ తగ్గింపు జీవితం లేకుండా మందిరంలో కూర్చోవడం వల్ల, తగ్గింపు జీవితం లేకుండే ప్రార్థన చేయడం వల్ల, అహంభావం గర్వమనే బీజం నాటుకొని సన్నిధిలో ఉండడం వల్ల ఎన్నాళ్ళు మందిరంలో ఉన్న దుఃఖం పోదే, ఎన్నాళ్ళు మందిరంలో ప్రార్థన చేస్తున్నా రోగం పోతే, ఎన్నాళ్ళు మందిరంలో ఉన్న అప్పు నుంచి బయటికి రాలేమే. ఈ స్థితిలో నుంచి బయటికి రావాలంటే నువ్వు శంకరం అంటూ ప్రార్థన చేయాలి. 24 గంటలు కూడా ప్రార్థించేవాడు జీవితానికి దీవుల్లో పోని నూతనంగా దేవుడు మందిరికి వచ్చిన వాడికి దైవ దీవుల్లో వచ్చి కారణం గమనించి ఏంటి కారణం? ఎప్పుడు ఉపవాస ప్రార్థన శుద్ధం చేయాల, దశం భాగం స్టార్టింగ్ దేవుడికి ఇవ్వాలా, ప్రథమ కానుకలు కూడా దేవుడికి ఇవ్వాలా. కానీ ఒకే రోజు దేవుడు మందిరికి వచ్చాడు. ఒక్కరోజు వస్తే ఎందుకు దేవుడు దీవించాడంటే వీడి గర్వంతో ఉన్నాడు, ఆడు తగ్గింపు ఉంది. వీడు అహంభంతో ఉన్నాడు, వాడికి తగ్గింపు ఉంది. నేనే గొప్ప అనుకున్నాడు, అతను దేవుడు గొప్పవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను మనుషుని దుర్మార్గునయ్యా, నీ పాపినయ్యా, లోకంలో తిరిగానని చెప్పి తనను గుర్తేసుకున్నాడు. నువ్వు పరిశుద్ధుల తండ్రిని ప్రార్థించావు. దేవుడు మహిమపరచబడే మాట అతని జీవితాన్ని గొప్పగా మార్చాడు. తన జీవితం హెచ్చించుకోలేదు, తన బతుకుని గొప్పగా అనుకోలేదు. దేవుని హెచ్చించాడు, దేవుడు మహిమపరిచాడు, తన క్యారెక్టర్ చూసుకున్నాడు, తన తగ్గింపు జీవితం గుర్తించాడు. నా తండ్రి అనుకున్నాడు. అందుకే శంకర్ జీవితంలో దీవులు వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దేవుడు తోడుగా వచ్చాడు. తన కష్టాలన్నీ ప్రభు తీశాడు. జయవ కిరీటాన్ని శంకరుడికి దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో మనుషులందరూ కూడా దేవుడి చేతుల్లో గొప్పగా ఉండాలని కోరుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే దేవుడి చేతులు దీవించబడుతున్నారు. మిగతా వారి జీవితాలు కన్నీరు, బాధ, అప్పులు, తెప్పలు. ఇంట్లో కారణం నీ మనసు ఎలా ఉందో పరిశీలించేస్తావు. మంచి మనసు నీకు మందిరం లేకపోతే ఎలా దీవించబడతావు? దేవుడి సన్నిధిలో పవిత్రమైన మనసు మనకు లేకపోతే, దేవుడి సన్నిధిలో తగ్గించుకొని మెత్త మనసు నీకు లేకపోతే, ఎదుగుతున్న కొలిది ఒదిగే మనసు నీకు లేకపోతే, అహముతో గర్వంతో నాకేంటి గవర్నమెంట్ జాబ్ అనే భావంతో నువ్వు ఉంటే నీకు ఎవరో జాబ్ ఇచ్చింది? నీ తాత ఇచ్చారా? మీ అమ్మ ఇచ్చిందా? నీకు ఇచ్చింది ఎవరో? ఎవరు? హూ ఇస్ పర్సన్? దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. నోటికి అన్నం తిన్నావంట, వెతికి నీకు ఇచ్చిన దేవుడు గుర్తించాలి. ఒళ్ళు కప్పుకునే వస్తువు నీకు వచ్చిన దేవుడు గుర్తించాలి. ఆఖరికి నువ్వు రాత్రి పురుగులు లేచావంటే కూడా దేవుడు గుర్తించాలి. ఎంతో మంది పడుకున్నవారు వెళ్ళిపోతున్నారు. నువ్వు లేచావు, నువ్వు లేచావు, మందిరానికి వచ్చావంటే ఎవరు లేపండి? ఎవరు లేపడు? గుర్తించాలి నీవు క్రైస్తవుడా. కలిగి ఉండాలని అనుభవిస్తున్నవన్నీ దేవుడు కలిగి ఉండాలని దేవుడు ఇచ్చే అనుభవిస్తున్నవన్నీ దేవుడు
కలిగి ఉన్న యామతల ఎత్తు గుర్తించాలి. దేవుని బట్టి నాకు వచ్చాయి. దేవుడి స్తోత్రం. పుట్టిన తర్వాత మన జీవితాల్లో ఒంటి మీద వస్త్రముకే లేదు. వాళ్ళు ఉందా? వడ్డాలతో బయటకు వచ్చావా? నెక్లెస్తో బయటకు వచ్చావా? డబ్బుతో బయటకు వచ్చావా? పుట్టినప్పుడు దైవజనమా నీ ఒంటి మీద ఒళ్ళుక వస్త్రం లేదు, కానీ దేవుని బట్టి ఆహారం నీకు ఇచ్చాడు, దేవుని బట్టి నీకు వస్త్రం ఇచ్చాడు, దేవుని బట్టి కొండ నీకు ఇచ్చాడు, దేవుని బట్టి నీకు కాయ ఇచ్చాడు, దేవుని బట్టి నీకు గృహం ఇచ్చాడు. అన్నీ కూడా కలిగి ఉన్నావంటే దేవుడు ఇచ్చాడు. ఎవరికి మహిమ రావాలి? నీకా దేవుడికా? చెప్పండి. ఎవరికైనా? 2వ అధ్యాయము 8వ అధ్యాయం తీసుకుందాం. 2:8 చదవమ్మా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:8 చదవమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. చాలు. దేవుడి స్తోత్రం. ఏ దేవునైతే నువ్వు ఆరాధిస్తున్నావు ఆ దేవుడి జీవితం బాగా పరిశీలించి ఎక్కడైనా ఈ లోకంలో దేవుడు గర్వంతో ఉన్నాడా? తప్పదు. ఎక్కడైనా నమ్ముకునే ఏ సహంతో ఉన్నాడా? తన జీవిత యాత్రను మనం పరిశీలిస్తూ ఉంటే ఆదరించే మాటలే పలికేవాడు, ప్రేమ కలిగిన మాటలే పలికేవాడు, ప్రతి మనుషు దగ్గర కూడా తగ్గించు మాట్లాడే జీవితం కలిగి ఉన్నాం. కానీ నాడు ఆ యేసు నమ్ముకునే వారి జీవితాలు గర్వంతో కనబడుతున్నాయి, అహంభావంతో కనబడుతున్నాయి. నువ్వు నమ్ముకున్న దేవుడికే గర్వం లేనప్పుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు అహంభావం లేనప్పుడు, ఆయన తగ్గింపు జీవితం వల్ల కలిగి లాభం గుర్తిస్తే పరలోకమందు కానీ భూమి అందు కానీ పాతాళమందు కానీ యేసు నామములో మోకరించేట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. యేసు తప్ప ఉండండి. అధికారం తండ్రిని ఇప్పుడు దైవజనమా పరలోకములో కానీ భూలోకంలో కానీ పాతాళంలో కానీ ప్రతి మనిషి కూడా యేసు నామములో మోకరించడానికి ఒక అధికారంతో కూడుకున్న జీవితాన్ని ప్రభువుకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు గమనించి ఒకసారి దేని బట్టి మనిషి గర్వించాలి? ఏమి ఇవ్వగల గర్వించాలి? నీవు సమస్తము కూడా దేవుని వల్ల కలిగినవి. దేవుని బట్టే మన జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి. దేవుని బట్టే మనం బతికి ఉంటున్నాం, దేవుని బట్టే ముందుంటున్నాం, దేవుని బట్టే జీవన యాత్రలో కొనసాగుతున్నాం. మన జీవితాలు ఏది వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత అధికారంలో ఉన్నా, ఎన్ని పదవుల్లో ఉన్నా, కోట్లు సంపాదించినా నువ్వు గుర్తు పెట్టుకోవలసింది మొదట పరిస్థితి. దేవుడి స్తోత్రం. ఈ స్థితిలో నుంచి దావజనమా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండి దేవుని బట్టి ఒదుగుతున్న వ్యక్తిగా ఉంటే నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. జీవిత కాలం అంతా కూడా దేవుడు దీవిస్తాడు. జీవిత కాలం అంతా కూడా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఎదిగే కొలది ఒదుగుతున్న వ్యక్తులుగా మారిపోతూ ఉంటే, ఒదిగేవాడిగా జీవితం వెళ్ళిపోతూ ఉంటే, ఏ మేలు చూసినా, ఏ అద్భుతం చూసినా, ఎంతగా హెచ్చరించబడుతున్నా నా దేవుడు నాది అనుకుని వెళ్ళిపోతూ ఉంటే నీ జీవిత కాలం అంతా ఉన్నతమైన పాత్రలో ఉంటావు. జీవిత కాలం అంతా గొప్ప స్థానంలో ఉంటావు. జీవిత కాలం అంతా గొప్ప గొప్ప మేలు చూస్తావు. జీవిత కాలం అంతా నీ కుటుంబ దేవుడు అలా పట్టుకుని. అందుకే దేవుడు వాక్యం అంటుంది, యేసుక్రీస్తు దేవుడు కుమారుడిగా ఉండి తనకు తగినంత తగ్గించుకున్నా. ఈరోజు నీ జీవితంలో దేవుని బట్టి గర్వించాలి ఆలోచించి, దేవుని బట్టి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నాం, దేవుని బట్టి హెచ్చించాలని కోరుకుంటున్నాం, దేవుని బట్టి అందరికంటే గొప్పగా ఉండాలని కోరుకునే నీకు ప్రభు అంటున్నాడు, నీ తగ్గింపు జీవితం కలిగి ఉంటే, తగ్గింపు జీవితంతో మందిరంలో ఉంటే, తగ్గింపు జీవితంతో జీవన యాత్ర కొనసాగిస్తుంటే, ఈరోజు మనకందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం, నా చేతులు మీ జీవితాలని హెచ్చించుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. దైవజనమా, నేను శనివారం నాడు శనివారం వర్క్ జరుగుతుంది ఇక్కడ. నేను ఫుల్గా సంకలం పట్టిస్తున్న పని అంతా చేసుకొని ఇక్కడ అక్కడ చీపురు పెట్టి తుడుతూ ఉన్నా. ఆయన ఉన్నాడా, మీరు తుడుతున్నారండి? ఏమన్నారండి? పోయిన వారం వచ్చారంట నీ 1000 మంది జనం చూసినప్పుడు. ఆయన పలికిన మాట, పాస్టర్ గారు మీరు తుడుతున్నారు. నేను అన్నా, నాకు కొమ్మలున్నాయా? దేవుడి స్తోత్రం. నేను దేవుడు పనివాడు. హల్లెలూయా. ఒక నిమిషం నాలుగు చూస్తుండిపోయాడు.
తన మాటలు చెప్పాడు. ఎలా లోపల రాగా అనుకున్నాడో అతను కాలేజీ లెక్చరర్ అతను ఇస్తాడు. మన తగ్గింపు ఎదుటి వారికి మార్పు రావాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ఆత్మ కలిగి ఉండి 6,000 మంది శనివారం వచ్చిన వ్యక్తి అయిన మీరు చీపులు పట్టుకొని బయట లోపల తుడుస్తున్నారా? ఇది ఎంత తగ్గింపు. ఆయన నీ లెక్చర్ పక్కన పెట్టాడు, ఆయన పట్టుకున్నాడు, ఆయన తుడుస్తాడు. నీ తగ్గింపు జీవితం ఎదుటి వారికి మార్గం కావాలి తప్ప నీ అహంభావం ఎదుటి వారికి నాశనం తేకూడదు. మనిషి జీవితంలో కావాల్సింది మన ముందున్న దేవుడు తగ్గింపు జీవితం ఉన్నాడు. మనం ఆయన నమ్ముకున్నాం కనుక మన తగ్గింపు ఉండాలి. మనం దీవించబడుతూ వెళ్ళిపోతూ ఉంటే మనం చూసి తగ్గించుకోవాలి, దేవుళ్ళు బలపడాలి. అటువంటి కార్యములు జరుగుతాక అందరు తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా జగదీష్ గారు వాక్యం ఎత్తుపట్టి ప్రార్థించండి. మైక్ అందించండి. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన దేవాన్ని ఘనమైన మనకి వేలాది వేల కోట్ల స్థుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రోజు పరిశుద్ధ ఆదివారంలో మన సంఘంలో కలవబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఈ రోజు చూడని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మీ కృపను బట్టి మాకు మరొక రోజు ఆయుష్కారాన్ని గురించి మీ సంఘంలో మీ ఆత్మీయ ఆహారాన్ని గురించిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, మీరు వాక్యంలో మాట్లాడుతున్నారు తండ్రి. కలిగి ఉన్నది ఏది కూడా మా గొప్పతనం వల్ల కలగలేదండి. మీరు మమ్మల్ని హెచ్చించారు కాబట్టి ఈ రోజు మీ పరిస్థితిలో ఉన్నాం తండ్రి. మీ హెచ్చింపులు మీకు గుర్తిస్తూ మమ్మల్ని మేము గొప్పవాడిగా గుర్తించుకున్నాం. మేము ఈ రోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నామంటే అది మీ యొక్క కృప అని మేము తెలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. మాలో ఎవరిలో అయినా సరే మేము గొప్ప అని మనస్తత్వం కలిగి ఉంటే దయతో వాళ్ళని క్షమించి మాలో గొప్పతనాన్ని తీసుకుంటాం. ఆ కలిగి ఉన్నది అంతా కూడా మీరు ఇచ్చారని మేము కలిగిస్తూ మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలండి. మాలో తగ్గింపు కలిగే జీవితాన్ని మాకు దయచేయండి. మాలో స్వార్థాన్ని ఉంటే తీసివేయండి ప్రభావ. మాలో అహంకారం ఉంటే తీసివేయండి ప్రభావ. నెమ్మది కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి ప్రభావ. బండరాటి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని మాకు దయచేయండి ప్రభావ. జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా మీ గొప్ప సన్నిధిని మాకు తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభావ. అయ్యా మరొక్కసారి మేము ప్రార్థన చేయుచున్నాం ప్రభావ. సంఘంగా మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇప్పుడు దాకా జరిగిన ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు అధ్యక్షత వహించిన విధానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభావ. అయ్యా మరి మీ చిత్తం ఉంటే కనుక రాబోయే వారాల్లో కూడా మమ్మల్ని మీ సంఘంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభావ. విన్న ఆ వాక్యాన్ని ఇక్కడ వదిలి వెళ్ళేవారుగా కాకుండా గుండెల్లో పెట్టుకొని దాని ప్రకారం బతికే జీవితాలను మాకు దయచేయండి ప్రభావ. ఈ నిమిషం నుంచి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచడానికి సహాయం చేయండి ప్రభావ. మాలో ఉన్న ప్రతి ఒక్క కలతని వేదనని కొట్టివేయండి ప్రభావ. మీ సన్నిధిని మాలో తోడుగా ఉంచండి. మీకు మా హృదయాల్లో మీరు ఉండండి ప్రభావ. అయ్యా మేము లోకం వైపు తిరిగేవారుగా కాకుండా మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభావ. అనేక మంది బిడ్డలకి మేము మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్న జీవితాలను మాకు దయచేయండి ప్రభావ. లోకంలో మేము ప్రత్యేకించబడిన వారంగా వేరుపరచబడిన వారంగా ఉండాలని తండ్రి. ఎప్పటికీ కూడా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగానే ఉండాలి కానీ మమ్మల్ని బట్టి మీ నామానికి అవమానకరంగా చేసే బిడ్డలుగా మేము ఉండకూడదు ప్రభావ. మా క్రియలు కూడా మా చిత్తాలన్నీ కూడా మీ ప్రణాళికలో నడిపించండి ప్రభావ. మరొక్కసారి ప్రార్థన చేయించున్నాం ప్రభావ. విన్న వాక్యాన్ని అందరూ హృదయాల్లో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభావ. వాక్యాన్ని బట్టి కలిగి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ. అదే రీతిగా సంఘాన్ని దీవించండి ప్రభావ. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా వారికి ఉన్న అవసరతలు కూడా మాకంటే మీకు గొప్పగా తెలుస్తుంది. ఇంతవరకు నడిపించిన దేవా ఇక మీద కూడా మీ నడిపింపులో మమ్మల్ని ఉంచండి. మీ ఎన్నికలో మేము ఉన్న బిడ్డలు ధన్యులం ప్రభావ. మీరు వాక్యంలో మాట్లాడుతున్నారు తండ్రి. నా ఎన్నికలో ఉన్న బిడ్డలు చింతించడం కానీ సంతోషిస్తారని అదే నిత్యమైన సంతోషాన్ని మాకు దయచేయండి ప్రభావ. చింతలు వేదనలు ఉన్నప్పుడు
ఉన్నప్పటికీ వాటిని శోధించే సోదరులు మీకు పడిపోకుండా ప్రార్థనతో వాటిని జయించే భాగ్యాన్ని దయచేయండి. ఎప్పటికీ ఒక మాట మేము గుర్తుపెట్టుకోవాలి, మాకంటే మా బాధల కంటే గొప్ప దేవుడు మీరు ఉన్నారని మేము మిమ్మల్ని గుర్తించి ప్రార్థనతో ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అదే రీతిగా ఈ ఉదయకాల పూట ఇంతమంది బిడ్డలు సంఘంగా కూడి మిమ్మల్ని ఘనపరచడానికి మేము చేసే ఈ చిన్న ప్రార్థనలు ఆరాధనలు అన్నీ మీ బంగారు పాదాన్ని చేర్చుకోండి ప్రభా. మరొక్కసారి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఎటువంటి అర్హత లేని నాకు ఈ ప్రార్థనలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిందేవా మీకు స్తోత్రం ప్రభా. ఈ జరగబోయే కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమంలో సమస్తాన్ని మీకు అప్పచెప్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే రాబోయే వారంలో కూడా మీ సన్నిధిలో గట్టే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తుండగా వచ్చిన బిడ్డని పేరు పేరున దీవించి ఇచ్చిన ఈ చిన్న ప్రార్థన భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.